నిషి నీతో ఏం మాట్లాడింది దాత్రి? మళ్ళీ నిన్ను తిడుతుందా? అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడుతుందా? తప్పుగా మాట్లాడినందుకు బాధపడే టైం లేదు కేదార్ నాకు. మావయ్య గారి గురించి ధనుంజయ్ గారు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి. ఒకవేళ అదే నిజమైతే ఆ ప్రూఫ్స్ ద్వారా ఇంకెవరినైనా కనిపెట్టగలమేమో మనం చూడాలి. అందరూ కిందున్నట్టున్నారు. మీ మావయ్య రూమ్ ఒకసారి చెక్ చేస్తావా? సరే కేదార్, నేను వెతుకుతూ ఉంటా. నువ్వు కిందకెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా చూసుకో. సరే దాత్రి. లాకేస్తుంది. కదా ఏదిది? ఎటు వెళ్ళింది? దాత్రి ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? అది రూమ్లో లేదేంటి? ఉందని చెప్పింది నువ్వు, నేరం మోపింది నువ్వు, మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది నువ్వు. ఇక్కడి వరకు వచ్చాక మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామమ్మా? లేదు మావయ్య, నేను జగదాత్రిని ఇక్కడే చూశాను. ఇదిగోండి, ఈ కబోర్డ్లో ఏదో వెతుకుతోంది. ఏమైంది? అందరూ అలా చూస్తున్నారేంటి? నువ్వు లోపల కదా ఉండాలి, బయట నుంచి ఎలా వచ్చావు? నేను బయటే ఉంటే లోపలెందుకుంటా? లోపలుంటే బయట నుంచి ఎందుకు వస్తా నిషి? బయట లోపల, లోపల బయట అని నువ్విట్ట తికమక పెట్టేలాగా మాట్లాడబాకమ్మే. ఇంతసేపు యాడుండావో ముందు అది చెప్పు. చెప్పు. బయటే ఉన్నాను నిషి. వంట వాళ్ళు టైంకి ఇవ్వగలరో లేదో అని చూస్తున్నాను. పూజ దగ్గర ఎవరు లేకపోతే అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ పైగదికొచ్చాను. సరిపోయింది. నువ్వు ఈ రూమ్లో ఏదో దొంగతనం చేస్తున్నావని నిషి నిన్ను వెతుక్కుంటూ మమ్మల్ని పైకి తీసుకుని వచ్చింది. నేను కిందుంటే ఈ రూమ్లో ఎలా చూస్తాం నిషి? ఏంటి నిషిక ఇది? జగదాత్రి మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా లేనిది ఉందని చెప్పడం ఏంటి? నిందలు మోపడం ఏంటి? అది నీ పంతానికి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదమ్మా. అరే, ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఏంటి? నువ్వు చేస్తున్న పనేమిటి? పదండి కిందికెళ్దాం. నేను చూసినప్పుడు ఇది రూమ్ లోనే ఉంది కదా, మరి బయట నుంచి ఎలా వచ్చింది? చూసింది చాలే గాని రా.
చూసినప్పుడు అది రూమ్లోనే ఉంది. గడిపెట్టిన రూమ్లో నుంచి అది ఎలా బయటకొచ్చింది? ఎంత ఆలోచించినా అర్థమే కావటం లేదు. ఉన్న కొంచెం బ్రెయిన్ ని అంతలా వాడేకు నిషి. అది కూడా అరిగిపోతే కష్టం. నిన్ను నీ సంగతి తర్వాత చెప్తాను. ముందు చెప్పవే, నేను చూసినప్పుడు ఆ రూమ్లో ఉన్నది నువ్వే కదా? నేనే. మరి ఎలా బయటకొచ్చావే? ఒక్కసారి అటు చూడు. చెప్తాను నీ సంగతి. యామిని వెళ్ళి కూర్చో. ఒక నిమిషం. కేదార్, జగదాత్రి ఎక్కడ? ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది నిష్క. ఇక్కడో కాదు వదిన, మావయ్య రూమ్లో ఉంది. ఇందుకే కౌశికి నేను దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పింది. దాని దొంగ బుద్ధి గురించి నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఇంట్లోకి రానివ్వనంది. యామిని, అది నిషి అందరిని తీసుకుని పైకొస్తుంది. ముందు బయటికి వెళ్దాం పదా, రా. రండి వదిన, రండి. మన ఫ్యామిలీలో ఎవ్వరూ నన్ను మనిషిగా కూడా చూడరని చెప్పావు. ఇప్పుడు కూడా మన ఫ్యామిలీలో మనిషే నన్ను కాపాడింది. అందరి ముందు తప్పు చేసిన దానిలా నిలబడకుండా సహాయపడింది యామిని. నీ టైం బాగుండి తప్పించుకున్నావే. కాదు, నా కుటుంబం నా పక్కన నిలబడింది కాబట్టి నేను తప్పించుకున్నాను. హమ్. ఎంతైనా ఒక తండ్రికే పుట్టాం కాబట్టి ఒక చిన్న సజెషన్ ఇస్తాను నిషి. ఇప్పటికైనా అర్థం లేని కోపాలు, అనవసరంగా ఆవేశపడ్డాలు పక్కన పడేసి అందరితో ఎలా కలిసి ఉండాలో నేర్చుకో. లేదు అంటే అవసరం పడ్డప్పుడు నీ పక్కన నిలబడ్డానికి మన అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. హే, నిన్ను పూజ స్టార్ట్ అవుతుందట, అమ్మ పిలుస్తుంది. తప్పు చేసావు యామిని. నువ్వు దాన్ని కాపాడకుండా ఉండుంటే ఇవాటితో దాని పీడ విరగడయ్యేది. జగదాత్రిని అపార్థం చేసుకొని తప్పు చేస్తుంది నువ్వు నిషి. ఈ విషయం ఎప్పుడో ఒకసారి నువ్వే రియలైజ్ అవుతావు.